హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు 'చావా' మూవీ తెలుగులో అయితే రిలీజ్ అవుతుంది భయ్యా. అయితే దీనికి వాయిస్ ఓవర్ ఎవరు ఇస్తున్నారు అంటే అసలు మనం ఊహించుకోలేము. అలాంటి యాక్టర్ అయితే ఇస్తున్నారు. ఆ యాక్టర్ ఇప్పుడు దాకా చాలా సినిమాలకి అనమాట వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు. ఆ సినిమాలు అనమాట ఊహించిన రేంజ్‌లో అయితే వ్యూస్ అయితే గెయిన్ చేసాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, మన రామ్ పోతినేని గారిది 'హరే రామ హరే కృష్ణ' మూవీకి అయితే ఇచ్చాడు. దాని తర్వాత మహేష్ బాబు సినిమాకి అయితే వాయిస్ ఓవర్ ఇచ్చాడు. దాని తర్వాత లేటెస్ట్‌గా అనమాట 'వీడి12' 'కింగ్డమ్' మూవీకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు భయ్యా. అదే మన ఎన్టీఆర్ అన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ అన్న ఏ దానికైనా సరే, ఎలాంటి టీజర్, ఎలాంటి మూవీకైనా సరే వాయిస్ ఓవర్ కనుక ఇస్తే అది వేరే లెవెల్. అదొక గాండ్రిపు సింహం గర్జన ఎలా ఉంటుందో ఆ రకంగా అయితే ఉంటుంది. అయితే 'వీడి12' మూవీకి ఎన్టీఆర్ అన్న వాయిస్ కారణంగా అనమాట బీభత్సమైన వ్యూస్ అయితే వచ్చాయి. ఇది చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఆ వాయిస్లోని బేస్ ఆ రకంగా అయితే ఉంటుంది. అలాంటి వాయిస్ అయితే ఇప్పుడు విక్కీ కౌశల్ 'చావా' మూవీ ఉందే, ఆ మూవీలో విక్కీ కౌశల్కి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాడు మన ఎన్టీఆర్ అన్న. చూడండి భయ్య, నాకు ఒకటి అనిపించింది. హిస్టరికల్ మూవీలో ఇప్పుడు దాకా మన తెలుగులో అలాంటి పెద్ద మూవీ అయితే రాలేదు. బాలీవుడ్లో చాలా సినిమాలు అయితే వచ్చాయి, కానీ ఆ సినిమాలు అనమాట అంత క్రేజ్ అయితే అందుకోలేదు. కానీ రీసెంట్గా అనమాట విక్కీ కౌశల్ 'చావా' మూవీ అయితే తీశాడు భయ్య. నిజంగా భయ్య 'చావా' మూవీ ఒక అద్భుతం అని చెప్పొచ్చు. అలాంటి హిస్టరికల్ మూవీ. ఆ సినిమా చూస్తున్నంతసేపు ఎవరి తలైనా తిరగాల్సిందే. 150 మంది 500 మందితో పోరాడారా అనేది కూడా తెలుస్తుంది. 40 రోజుల పాటు సంభాజీ మహారాజ్కి నరకం అయితే చూపిస్తారు. అలాంటి పర్సన్ అనమాట ఎన్టీఆర్ అనేది వాయిస్ ఓవర్ అయితే ఇవ్వబోతున్నాడు. మార్చి 7న ఈ మూవీ తెలుగులో థియేటర్లో అయితే వస్తుంది. థియేటర్లో కనుక వస్తే ఒక రేంజ్ భయ్య. నేను ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఛత్రపతి సంభాజీ మహారాజు అని కాదు, ఇక్కడ మన ఎన్టీఆర్ అన్న, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న. అదే కాకుండా ఇది ఒక హిస్టారికల్ మూవీ. దాని కారణంగా వీళ్ళ కాంబినేషన్ కనుక కుదిరితే ఖచ్చితంగా భయ్య ఇది ఇప్పుడు బాలీవుడ్లోనే దాదాపు 400 కోట్లు నెట్ కలెక్షన్ కాస్ట్ చేసింది. ఈ మూవీ రిలీజ్ అయ్యి 15 రోజుల దాకా అయితే అవుతుంది. ఇప్పుడు దాకా ఈ మూవీ ఈ రకమైన విధ్వంసం అయితే క్రియేట్ చేసింది. తెలుగులో కనుక ఎన్టీఆర్ అన్న వాయిస్ కనుక ఇచ్చాడు అంటే ఆ మూవీ తెలుగులోనే నెట్ కలెక్షన్ 100 కోట్లు అయితే కొడుతుంది. ఇదైతే పక్క. ఈ మూవీ కోసం అయితే నేను చూసా, కానీ ఎన్టీఆర్ అన్న వాయిస్తో ఒకసారి చూడాలని నాకైతే అనిపిస్తుంది. చూసినాక మళ్ళీ రివ్యూ అయితే ఇస్తా. అలాంటి సింహపు గర్జన కనుక ఆ పర్సన్కి తోడైతే, ఆ యాక్టర్కి తోడైతే అదొక విధ్వంసం. నిజంగా చెప్తున్నాను కదా, అదొక విధ్వంసం. ఇదైతే త్వరలోనే రాబోతుంది. ఇది చాలామంది నిజమా అబద్ధం అనుకుంటున్నారు. ఇప్పుడైతే వాయిస్ ఇస్తూనే ఉన్నాడు మన ఎన్టీఆర్ అన్న. అయితే ఈ మూవీ త్వరలోనే వస్తుంది. అంటే ఇంకా ఎన్ని రోజులు కూడా లేవు, 10 days ఆగండి, ఈ మూవీ తెలుగులో కూడా వస్తుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్తో. ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్